జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. పంచాయతీ ఎన్నికల పోరు మరో 4 నెలల తర్వాత జరిగే అవకాశాలు ఉన్నాయి. రుణమాఫీ విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పాటు రైతు భరోసా ఆలస్యంతో గ్రామాల్లో రైతన్నలో వ్యతిరేకత మొదలైంది. దీంతో సెప్టెంబర్ నెలలో నిర్వహించ తలపెట్టిన పంచాయతీ ఎన్నికలు డిసెంబర్లో నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. రుణమాఫీ కాగానే పంచాయతీ పోరుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. రుణమాఫీ లుకలుకలు, రైతు భరోసా ఆలస్యంతో రైతన్నలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కష్టతరమనే చర్చ ఆ పార్టీలో కొనసాగింది. మరో 2 నెలల పాటు రుణమాఫీ, రైతు భరోసా పథకాలు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో డిసెంబర్ నాటికి రైతు భరోసా ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్తే అనుకూలమైన ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల తీరుపై జర్నలిస్ట్ టీవీ సిఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు ప్రస్తుతం పులి స్టాప్ పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నెల రోజుల క్రితం సిద్ధమైన జరిగిన తాజా పరిణామాల నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మరో 4 నెలల పాటు పొడిగించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే రైతు రుణమాఫీ విషయంలో సాంకేతికపరమైన అంశాలు కావచ్చు, ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొంత రైతులలో వ్యతిరేకత ప్రారంభమైన దృష్ట్యా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు కనుక నిర్వహిస్తే ఆ ప్రభావం ఫలితాల మీద చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ బీసీ గణన నెపంతో మరో 4 నెలల పాటు పోస్ట్పోన్ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. వాస్తవంగా ముందస్తుగా అనుకుంటే మాత్రం జనవరిలో స్థానిక సంస్థల పీరియడ్ పూర్తి అయిపోయిన తర్వాత జనవరిలో ఎన్నికలు నిర్వహించారు. కానీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కొన్ని ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, కొన్ని 6 గ్యారెంటీల పథకాల అమలు విషయంలో కానీ కొంత సమయం తీసుకోవటం వలన ప్రజలలో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు 6 గ్యారెంటీలు, కొన్ని గ్యారెంటీలను వెంటనే అమలుపరచడం, రైతు రుణమాఫీ విషయంలో కొంత ఆర్థిక వెసులుబాటు కలిగించే ప్రక్రియలో ఆగస్టు వరకు కూడా ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉండగా కేవలం 40 లక్షల మంది రైతులకు ప్రస్తుతానికి రుణమాఫీ వర్తించే అవకాశమే. వాటిలో 22 లక్షల మంది రైతులకు మాత్రమే ప్రస్తుతం 1,00,000 కానీ, 1,50,000 రూపాయలు కానీ, 2 లక్షల రూపాయలు కానీ రుణమాఫీ ఫలాలు అందాయి. ఎందుకంటే వాళ్ళకి రేషన్ కార్డు ఉండటంతో పాటు ఇతరత ఏ సమస్యలు లేకపోవడంతో రుణమాఫీ ప్రక్రియ సజావుగా కొనసాగింది. కానీ మిగిలిన 18 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో గ్రామాలలో ఒక అసహనం మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామీణ వ్యవస్థలో రైతులు చాలా కీలకమైన వ్యక్తులు. రైతాంగంతో రైతు కూలీలు కావచ్చు, ఇతరత్ర వర్గాలు కూడా రైతుల వెనకనే ఉంటారు. కాబట్టి రైతులలో తలెత్తిన అసహనం అది ఓటు రూపంలో కాంగ్రెస్ నష్టం జరగకుండా ఉండేందుకు రేవంత్ సర్కార్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. వాస్తవంగా రైతు రుణమాఫీ అమలైన వెంటనే సెప్టెంబర్ 2 లేదా 3వ వారాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వెళ్ళాలని చెప్పి ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుతం రుణమాఫీ పూర్తి కాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనుక పోటీకి దిగితే అది కాంగ్రెస్ ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా బీసీ గణన పూర్తయిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతామని చెప్పి ప్రకటించడంతో మరో 4 నెలల పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రైతు రుణమాఫీ విషయం సెప్టెంబర్ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత రైతు భరోసా పథకం కింద నిధులు తిరిగి రైతులు జమ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మాత్రం మొదలే అవకాశాలు మాత్రం లేవు. ఆ 4 నెలల పాటు ప్రత్యేక అధికారి పరిపాలనలోనే గ్రామ పంచాయతీలు కొనసాగే అవకాశం ఉన్నాయి. మొత్తం మీద గతంలో కన్నా ఇప్పుడు చూసుకుంటే మొదటి 3 నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి ముందుగా అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత వ్యతిరేకత మొదలవ్వటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే డిసెంబరు 3వ వారం లేదా 4వ వారంలో కనుక గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తే మళ్ళీ జనవరిలో జరిగే పరీక్షలకు ఎలాంటి ఇబ్బందికర తలెత్తకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తే ఆ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల సమరం అనేది మరో 4 నెలల పాటు పోస్ట్పోన్ అయితే తెలుస్తుంది.